రాత్రి అంత గిన్నె పప్పు ఫ్రిడ్జ్ లో పెట్టావు. అదే వేడి చేసి పెట్టు. చూడ అది స్మెల్ వస్తుంది సార్, పాచిపోయింది. అరే రే వాసన వస్తే పిల్లలు తినలేరే. ఓ పంచే, ఓ ప్యాకెట్ సాంబార్ పొడి వేసి ఓ 4 లీటర్ల నీళ్లు పోసి మరిగించు. నీళ్లు పోసి మరిగించు. చివరిలో అలా గుప్పెడు కరివేపాకు వేసి మరిగించావంటే ఆదిరిపోయే సాంబార్ తయారవుద్ది. దాని అంచుకి పోయిన సంవత్సరం పెట్టిన ఆవకాయ లొట్టలు వేసుకుంటూ తింటారు. అంతే, నువ్వు వెళ్ళిపోయావు. అది వాసన వస్తుంది సార్, పాచిపోయింది. అరే వాసన వస్తే పిల్లలు తినేది. ఓ పని చేయి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఏ సీరియల్ సార్ ఇది? ఈరోజు రాదైన సీరియల్ ఈ నెల 30 తారీఖు జెమినీ టీవీలో టెలికాస్ట్ పోతుంది. ఇందులో నేను స్కూల్ ఇన్ఛార్జ్గా క్యారెక్టర్ చేస్తున్నాను. ఇది చాలా అంటే ఇప్పుడు ప్రజెంట్ జరిగే సిచ్యుయేషన్ ఏంటంటే ఈ స్కూల్లో నలిగిపోయే విద్యార్థులు, టీచర్స్, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ పక్కన ఉండే ఆ యాక్టివిటీస్ అన్నీ మనం చూస్తుంటాం ప్రతిరోజు ప్రతి న్యూస్లోనూ. అది పిల్లలకి సరిగ్గా ఫుడ్ లేక ఇన్ఛార్జీలు నొక్కేయడము, ఈ వార్డెన్స్ చేసుకోవడం, ఇలాంటి కొన్ని అసంఘటిత కార్యక్రమాలను చూస్తున్నాం. కాబట్టి ఇలాంటివి మనం ఈ టీవీలో తీసుకొస్తున్నాం. కొన్ని సీన్స్ చాలా బాగుంది, చాలా చక్కగా వచ్చింది. ఈ నెల 30 తారీఖు మీ జెమినీ టీవీలో రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ అవుతుంది. మీరందరూ చూసి తప్పక ఆదరిస్తారని ఆనందిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ ఏం సీరియల్స్ చేశారు మీరు ఇంతకుముందు? సీరియల్ అంటే రీసెంట్గా మన కార్తీక దీపం, శ్రావణ సంధ్య, ఏముండో శ్రీమతి గారు ఒక లీడ్ క్యారెక్టర్ అనుకున్నాము. కాకపోతే ఒక ఇన్నోసెంట్, ఒక హెడ్ కానిస్టేబుల్ అండి. మా ఎస్ఐ గారేమో నాకు నెగిటివ్గా ఉంటాడు, నేను అతనికి యాంటీగా పాజిటివ్ క్యారెక్టర్. అది బాగానే వస్తుందండి. అది కూడా జెమినీ టీవీలో వస్తుంది. మంచిగా ఉంది, చాలా చక్కగా చూడదగ్గది. అంటే స్టేషన్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఒక నిరపరాధి ఖైదీగా జైల్లో ఉంటాడు, అతన్ని చక్కగా చూపించే సన్నివేశాలు నేను దర్శకుడు రమణ గారు చూపించారు. అది కూడా జెమినీ టీవీ టెలికాస్ట్ అవుతుంది. మీరు తప్పుగా చూడాలండి. తప్పుగా మీరు మూవీస్ కూడా చేస్తుంటారా? చేశాను కూడా. రీసెంట్గా సందీప్ కిషన్ గారి కాంబినేషన్లో ఒక కాలేజ్ లెక్చర్గా చేశాను. అంతకుముందు సితార బ్యానర్లో వచ్చిన 8 వసంతాలు అనే సినిమాలో ఒక డాక్టర్ క్యారెక్టర్ చేశాను. వగేరా చేస్తున్నానండి. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. మీకు మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్.